మీరొక ఫెమినిస్టే అయి ఉండొచ్చు లేదా మిసోజనిస్టే అయి ఉండొచ్చు. మీరు ఎలాంటి ఫ్యామిలీ ఎన్వైర్న్మెంట్ నుంచైనా వచ్చి ఉండొచ్చు. కానీ మీరు ఫ్యూచర్లో ఎలా ఉండాలి అన్న నిర్ణయం మాత్రం ఈ ఒక్క కథ విన్న తర్వాత తీసుకోండి. మా నాన్నకి ఇప్పుడు 60 ఏళ్ళు, ఆయనకు 35 ఏళ్ల కిందట మా అమ్మతో పెళ్ళైంది. ఇప్పుడే ఆడవాళ్ళని టార్చర్ చేసే రోజులు. మరి 35 years బ్యాక్ ఎంత భయంకరంగా మిసోజనిస్టిక్ ఐడియాస్తో ఉండేవాళ్ళో మీరే అర్థం చేసుకోండి. అయినా కూడా మా నాన్న తన జనరేషన్తో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్గా బిహేవ్ చేసేవాళ్ళు. అందరూ ఏమో వాళ్ళ వైఫ్లను కొడుతుంటే తిడుతుంటే ఈయన మాత్రం పొద్దున్నే లేచేవాళ్ళు. మా అమ్మ డిషెస్ వాష్ చేస్తుంటే మా నాన్న ఇంటి లోపలంతా క్లీన్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు. మా అమ్మ ఇంటి బయట క్లీన్ చేస్తుంటే మా నాన్న వెళ్ళి మా బట్టలన్నీ విండేవాళ్ళు. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మా నాన్నని తిట్టేవాళ్ళు కూడా. ఇదేంటి ఆడవాళ్ళు చేసే పనులు నువ్వు చేస్తున్నావు, ఆడవాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవాలి, ఇట్లా చిటికేస్తే అక్కడ కూర్చోవాలి, నువ్వు ఇట్లాంటివన్నీ చెయ్యకు అని చెప్పేసి కలిసినప్పుడల్లా ఆయన బ్రెయిన్ వాష్ చేయడానికి ట్రై చేసేవాళ్ళు. కానీ ఆయన మాత్రం ఒక్కటే చెప్పేవాడు, పెళ్లి చేసుకున్నది వాళ్ళని టార్చర్ పెట్టడానిక లేదా వాళ్ళతో ప్రేమగా కలిసి జీవించడానిక అని. ఆ రోజు నుంచి ఈ 35 ఏళ్లలో ఆయన ఏ రోజు మా అమ్మని కొట్టేటప్పుడు నేను చూడలేదు. ఏ రోజు మా అమ్మ పైన గట్టిగా నోరిప్పడం నేను చూడలేదు. ఏ రోజు ఇంటి పనుల్లో ఆయన సపోర్ట్ చేయకుండా ఉండడం నేను చూడలేదు. ఈ రోజుకి నాతో కూడా చెప్తారు, రేపు నీకు పెళ్ళైన తర్వాత కూడా మనం అన్ని పనులు కలిసి చేసుకోవాలి, మన పార్ట్నర్ ని వీలైనంత సపోర్ట్ చేసినప్పుడే మనం మంచి హస్బెండ్ అవుతామని. ఇలాంటి ఎన్వైర్న్మెంట్ లో పెరిగా నేను. ఈ రోజు మా అమ్మని కనుక మీరు మీ హస్బెండ్ ఎలా ఉంటాడు అన్న ఒక క్వశ్చన్ అడిగితే మా నాన్న గొప్పతనాలు చెప్పడానికి ఆమె వారం టైం తీసుకుంటది. ఒక జెండర్ ఈక్వాలిటీని ప్రమోట్ చేసిన ఫ్యామిలీ ఇంత బ్యూటిఫుల్ గా ఉంటది. అదే మీరు ఒక మిసోజనిస్టిక్ ఫ్యామిలీలో చూడండి, ప్రతిదానికి మేల్ డామినెన్స్ ని చూపించి ఆ వైఫ్ లని కొట్టడం, తిట్టడం, ఒక ట్రామా క్రియేట్ చేయడం, ఇంట్లో ఏడుపులు, గోలలు. ఇలాంటి ఫ్యామిలీని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఒక జెండర్ ఈక్వాలిటీ ఉండి చాలా హ్యాపీగా ఉన్న ఫ్యామిలీని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఆల్ఫా మేల్ అంటే ఆడవాళ్ళని అణిచివేయడం కాదు. ఆల్ఫా మేల్ అంటే మన పార్ట్నర్ని అర్థం చేసుకోవడం, మన ఫ్యామిలీకి ధైర్యంగా ఉండడం, నేనున్నాను నీకేం కాకుండా చూసుకుంటాను అన్న మాట ఇవ్వగలగడం.